మనం ఇప్పుడు దిగువ అహోబిలానికి ఈశాన్య దిగ్భాగంలో 2 కిలోమీటర్ల దూరంలో కొండపై వెలిసిన భార్గవ నరసింహ క్షేత్రానికి వెళుతున్నాం. చుట్టూ ఎత్తైన పచ్చటి చెట్లు, చెట్ల మధ్య నడక మార్గం, పక్షుల కిలకిలరాలు. కొంత దూరం వెళ్ళగానే ప్రశాంతమైన వాతావరణం, చల్లటి గాలులు మనసుకు ఆహ్లాదం కలిగిస్తుండగా, మరోవైపు ఎత్తైన కొండలు. స్వామివారిని ధ్యానిస్తూ ఇంత చక్కని వాతావరణంలో ముందుకు సాగుదాం. అదిగో ఆ కనిపిస్తున్నదే అక్షయ తీర్థం. ఇక్కడి నుండి కొద్ది దూరంలో అహోబిల మఠ జిఆర్ శ్రీవన్ శటకోప జిఆర్ స్వామి వారు ఆలయానికి నిర్మించిన సోపానాలు కనపడతాయి. ఈ సోపానాలు అధిరోహించి వెళ్ళగానే అదే భార్గవ నరసింహమూర్తి ఆలయం. పరశురాముని తపస్సుకు మించిన దర్శనమిచ్చిన హిరణ్యకశిప సంహార భంగిమలో భార్గవ నరసింహస్వామి. రాండి స్వామిని దర్శించుకుందాం. ఆలయం పక్కనే ఒక తీర్థం కనిపిస్తుంది. ఈ తీర్థానికి భార్గవ తీర్థం, అక్షయ తీర్థం అనే పేర్లు ఉన్నాయి. భార్గవ రామునిగా పేరుగాంచిన పరశురాముడు ఈ తీర్థంలో ప్రతినిత్యం స్నానం చేస్తూ స్వామిని గూర్చి తపస్సు చేశాడట. అతన్ని అనుగ్రహించడానికి నరసింహస్వామి ఇక్కడ వెలిశాడని, భార్గవ రామునిచే పూజలందుకున్న నరసింహస్వామి కనుక ఈ స్వామికి భార్గవ నరసింహస్వామి అని, ఈ క్షేత్రానికి భార్గవ నృసింహ క్షేత్రమని పేరు వచ్చినట్లు బ్రహ్మాండ పురాణం చెబుతుంది. ఈ క్షేత్రాన్నే అక్షయ తీర్థమని, భార్గోటి అని కూడా ప్రజలు వ్యవహరిస్తుండడం విశేషం. ఒక చిన్న పీఠం పైన చతుర్బాహాలతో శంఖ చక్రాలను ధరించిన ఊర్ధ్వ బాహువులతో ఖడ్గహస్తుడైన హిరణ్యకశిపుని ఉదరమును చీలుస్తున్న మరో 2 బాహువులతో స్వామి ఉగ్ర రూపంలో ఉండగా, ఆ పక్కనే ప్రహ్లాద కుమారుడు ముఖలిత హస్తాలతో స్వామి వారికి నమస్కరిస్తున్న భంగిమలో నిలుచుని ఉన్నాడు. ఇదిగో దుష్ట శిక్షకుడైన స్వామి వారిని మనం కనులారా దర్శిద్దాం. మనసారా స్వామి వారిని ప్రార్థిద్దాం. 3 అడుగుల ఎత్తైన స్వామివారి విగ్రహం చుట్టూ ఉన్న ప్రభను ఒక్కసారి చూడండి. ఆ ప్రభావలి చుట్టూ దశావతార మూర్తులు అద్భుతంగా దర్శనమిస్తున్నాయి. అంటే ఈ స్వామివారిని దర్శిస్తే మహావిష్ణువు యొక్క దశావతారాలను దర్శించిన మహాద్భాగ్యం మనకు సిద్ధిస్తుంది. స్వామివారిని మరోసారి మనసారా ధ్యానిస్తూ మంగళ హారతి కాంతులతో వెలుగొందుతున్న స్వామివారి దివ్య విగ్రహాన్ని రెప్పవాల్చకుండా కనులారా వీక్షిద్దాం. హారతిని, తీర్థాన్ని స్వీకరించి ముందుకు నడుద్దాం. అహోబిలంలోని నరసింహస్వామి అత్యంత భయంకరమైన రూపాలలో ఇది ఒకటి. ఈ ఆలయం అక్షయ తీర్థం ఒడ్డున ఉంది. దీనిని పవిత్ర పుష్కర తీర్థంతో సమానంగా భావిస్తారు. వశిష్ఠ మహర్షి మరియు ఇతర ఋషులు ఇక్కడ తపస్సు చేశారు. భగవంతుని పాద పద్మముల వద్ద ప్రహ్లాదుడిని కూడా దర్శనం చేసుకోవచ్చు. నవగ్రహాలలో ఒకటైన సూర్య భగవానుడు ఈ భార్గవ నరసింహునిగా చెప్పుకుంటారు. నవగ్రహాలలో మనకు ఇది సూర్యగ్రహం. అలాగే మనకు ఇక్కడ ఎవరైతే మనం దర్శించుకుంటారో వాళ్ళకి సూర్యగ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ దర్శనం అయ్యాక ఆ దోషాలు శాంతిస్తాయని, స్వామి వాళ్ళ జోలికి వెళ్లకుండా ఆ గ్రహాలకు ఆధిపత్యంగా స్వామి ఉండడం వలన అవి ఎవరిని ఏమీ చేయకుండా ఉంటాయని ఇక్కడ ప్రతీది. అందుకే ఎవరైనా గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ప్రతి నెల వచ్చే స్వామివారి పుట్టినరోజు, అది స్వాతి నక్షత్రం రోజు ఎవరైతే 9 ఈ నవ నరసింహల క్షేత్రాలను దర్శిస్తారో వాళ్లకు ఎటువంటి గ్రహదోషాలు, పీడలు ఉన్నా అవి స్వామివారి ఆధిపత్యం వలన ఆ దోషాలు ఎవరికి అంటవు. అలాగే వాటి ప్రభావం కూడా తగ్గుతుంది. కావున భక్తులు ఎవరైనా ఈ స్వాతి నక్షత్రం రోజు ఈ నవ నరసింహ క్షేత్రాలను దర్శించి వారి వారి కోర్కెలు, గ్రహ పీడాలను తగ్గించుకొని స్వామివారి పాత్రకు, కృపకు ధన్యులు అవుతారని ప్రతీతి. ఈ వీడియో 10 మందికి షేర్ చేసి మనం ఈ అహోబిల పుణ్యక్షేత్రాన్ని ఇంకా చాటి చెప్పుదాం.
గోవింద.